హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్రూప్ సి ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది రీసెంట్గా. అర్హత వచ్చేసి 10th డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే వీడియో చూడండి. ఒక నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఒక నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి క్యాడర్కి సంబంధించే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్, కుక్, డ్రైవర్, సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే జూనియర్ సూపరింటెండెంట్, అలాగే అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్షన్ సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 18 నుంచి మనకి 32 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, అలాగే అసిస్టెంట్ రిజిస్టర్కి సంబంధించి, స్పోర్ట్స్ ఆఫీసర్కి సంబంధించి అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకి ఒక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 18 నుంచి 50 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మిగతా పోస్టులకు వచ్చేసి మనకి 18 నుంచి 45 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఒక సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి లెవెల్ 1 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. అంటే 25,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. మనకి ఏ ఒక్క పోస్టులకి ఎంత శాలరీ ఇస్తారు అనేది కూడా ఈ యొక్క లెవెల్స్ ప్రకారం అయితే శాలరీస్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు వచ్చేసి మనం ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారు కదండి, ఈ యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి ఆన్లైన్ విధానం ద్వారా ఈ యొక్క పోస్టులకి అయితే మార్చి 12th లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క పోస్టులకి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనం అప్లికేషన్ పంపిస్తాం కదండి, అప్లికేషన్ పంపించిన దాంట్లో నుంచి అప్లికేషన్లో నుంచి షార్ట్ లిస్ట్ చేసి మనకి రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఒక రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసి దాంట్లో పాస్ అయిన తర్వాత మనకి ఒక సెలక్షన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్కి, అమ్మాయిలకు కూడా ఓకేనా, ఎటువంటి ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్స్కి అయితే 500 ఫీజు ఓకేనా. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి, ఉమెన్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 500 రూపీస్ పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకి ఒక రిటర్న్ టెస్ట్, అలాగే మనకి ఏ ఒక దానిలోకి మనకి స్కిల్ టెస్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ అయితే ఉండదు కానీ రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. మనకి ఒక డీటెయిల్స్ అయితే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఏ ఒక దానిలోకి మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, అలాగే మనకి ఒక పోస్టులకి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టుల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు పోస్టులు అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదండి, ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే దానిలో కూడా అప్లై చేసుకోండి. ఒక నోటిఫికేషన్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి కూడా అప్లై చేసుకోండి. నేనైతే ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టుల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి 10 పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ వాళ్ళకైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఏమంటే మనకి ఒక ఫిజికల్ ఫిట్నెస్ అయితే కంపల్సరీగా ఉండాలి ఓకేనా. మనకి ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారనమాట. ఎన్సీసీ సర్టిఫికేట్ లేకుండా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డ్రైవర్కి సంబంధించి 2 పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీ, ఓపీసీలో అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి 10+2 పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. హెవీ డ్యూటీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే మనకి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి కుక్ పోస్టులకు సంబంధించి 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో వేకెన్సీ
వేకెన్సీస్ ఉన్నాయి. హోటల్ మేనేజ్మెంట్ బీఎస్సీ చేసిన ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకైతే 60% మార్క్స్ కనుక వచ్చినట్లయితే ఒక పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఒక డిప్లొమా హోటల్ మేనేజ్మెంట్ చేసిన 60% మార్క్స్తో మనకి రిలవెంట్ ఎక్స్పీరియన్స్ 5 years ఉన్న ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 30 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో 15 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 3, అలాగే ఓబీసీ 8, ఎస్సీ వాళ్ళకి 4 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఏ విభాగంలో డిగ్రీ చేసిన యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఈ యొక్క సైన్స్ ఆర్ హ్యుమానిటీ ఇంక్లూడింగ్ కామర్స్లో 60% మార్క్స్ కనుక వచ్చినట్లయితే మనకి ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అని ఇక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మిగతా పోస్టులు కూడా ఉన్నాయి అండి, వాటికి కూడా మీకు ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఆ పోస్టులకు కూడా అప్లై చేసుకోండి. ఓకేనా. ఇక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అక్కడికి వెళ్ళి అందులో జాయిన్ అయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది. ఇప్పుడు March 12 లోపలైతే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ కూడా మనకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, అంటే మన చెన్నై నుంచి యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరో కానీ మిస్ చేసుకోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు హెల్పింగ్గా ఉంటుంది. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.